వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీమతి బివి రత్నమ్మ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు ఆధ్వర్యంలో విశ్వశాంతి ఉన్నత పాఠశాల కావలినందు ఎన్ఎంసిఎస్ నేషనల్ మీన్స్ కమ్ స్కాలర్షిప్ జాతీయ ఆర్థిక ఉపకార వేతనం కొరకు ఇటీవల నిర్వహించిన నమూనా పరీక్షలకు హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం. పై కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఐఎంఏ ట్రెజరర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, గౌరవ అతిథులుగా వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాసా, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అజిత్ బాబు, విశ్రాంత ఉపాధ్యాయులు రఘునాథరావు మరియు హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీ బాషా, షేక్ జమీర్ ద్వారా వెంగశరణయ్య జేపీహెచ్ఎస్ వింజమూరు, జి హిమబిందు వింజమూరు, టి కైలాష్నాథ్ జేపీహెచ్ఎస్ జల్దంకి వారికి మొమెంటోలు, ప్రశంసా పత్రములు, రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది. మరియు 30 మందికి హర్షధ్వనుల మధ్య ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది. అతిథులు ప్రసంగిస్తూ విశ్రాంత లెక్చరర్ ప్రసాదరావు వ్యాయ ప్రయాసలతో ఇటువంటి పోటీ పరీక్షలు విద్యార్థులకు నిర్వహించినందువలన వారిలో దాగి ఉన్న పోటీతత్వం, ఏకాగ్రత, సమయస్ఫూర్తి, ఆలోచన శక్తి అభివృద్ధి చెంది ఉత్తమ ర్యాంకులు సాధించటకు దోహదపడుతుంది అని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా త్వరలో జరగబో ఎన్ఎంసిఎస్ పరీక్షలలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఆసక్తి కనబరిచి మంచి ర్యాంకులు సాధించి జాతీయ ఉపకార వేతనం పొందాలని, అవి మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని సూచనలు, సలహాలు ఇవ్వడమైనది. పై కార్యక్రమంలో బి బాలిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శివప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత మిగతా వారికి కూడా ప్రోత్సాహక బహుమతులు కింద వాళ్ళకి సర్టిఫికెట్స్, ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఎన్ఎంసిఎస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి జెడ్పీహెచ్ స్కూల్ వింజమూరు అమ్మాయి వెంగ శరణ్య ఆ అమ్మాయి మదర్ ప్రైజ్ స్కూల్ సార్. డాక్టర్ గారు ముఖ్య అతిథులంతా కలిసి ఆ అమ్మాయి అందరూ ప్రతి ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా కూడా వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వటము, వాడిని ప్రోత్సహించటము, దాంట్లో ఆ చదువులను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ధనికులకే పర్లేదు, వాళ్ళు ఎలాగైనా చదువుకుంటారు, కష్టపడతారు, బాధపడతారు, లేదంటే పేద బడుగు బలహీన వర్గ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే విద్యతో వస్తుంది వివేకం తెస్తుంది సౌభాగ్యం. మనం ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా ఒక విద్యతోనే అది సాధ్యమవుతుంది. మనం బాగా చదువుకుంటే మనం ఒక మంచి ఉన్నస్థితికి ఎదుగుతాము. అలాగే మన తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని మనం అవన్నీ కూడా నెరవేరుస్తాము. కాబట్టి పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మంచి అవకాశాలని ఎప్పుడైనా సరే సద్వినియోగం చేసుకోవాలి. మరి రత్తమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసేటటువంటి కార్యక్రమాలు ప్రసాదరావు గారు ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అందుకే మేమందరం కూడా ఆయనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అంటే వారు చేసేటువంటి కార్యక్రమాలకి మా యొక్క పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. ఆయన చేయబట్టే విద్యార్థుల కోసం రోజు కూడా చేస్తాడు. ఆయన డబ్బులు లెక్క చేయడు, ఇంత అవుతుంది, ఖర్చు అవుతుంది, ఈ డబ్బు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనే భావన అసలు లేనే లేదు. కాబట్టి ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది. లెక్కలే నా రెక్కలనేటువంటి సందర్భంలో పిల్లలు చాలా ప్రేమగా లెక్కలను ప్రేమించి, పిల్లల్ని ప్రేమించి, బోధనను ప్రేమించి ఎటువంటి తత్వం గల వ్యక్తి కాబట్టి మాకు చేతనంత వరకు రత్నమ్మ గారికి లెక్కల పరీక్షలో కాకుండా మిగతా సబ్జెక్ట్ ఎలిమెంట్స్ అనగానే నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ పట్ల అంటే కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, అన్ని రకంగా అయినా కూడా మ్యాథమెటిక్స్ ఉంది కాబట్టి 8th క్లాస్ విద్యార్థులు ఎలిమినేషన్ ఒక నాన్ టెస్ట్గా నిర్వహించినట్లయితే పబ్లిక్ పై వాళ్ళ పీపుల్ పెడుతుందా, అలాగే మోడల్ టెస్ట్ పెట్టినట్లయితే వాళ్ళకు పబ్లిక్ పైన ఎక్కువగా సబ్జెక్ట్లో ఎంకరేజ్మెంట్ ఉండే సంకల్పంతో ఆ ఖర్చు పెడుతున్నారు. అలాగే ఇంతమంది విద్యావేత్తలు
ఉపాధ్యాయులు, సమాజ సేవకులతో వేదికని షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బీవీ రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవలు చాలా విన్నారు. ఈ కార్యక్రమాలు చాలా మంచివి యాక్చువల్గా స్టూడెంట్స్కి. సార్ ఇప్పుడు కూడా స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తుంటారు. సార్ కూడా టీచరు, మేడం కూడా టీచరు. సో ఎప్పుడైనా కూడా రేపటి అంటే నేటి బాలనే రేపటి పౌరులు. ఇప్పటి నుంచే వీళ్ళకి ఒక మంచి లక్షణాలు కానివ్వండి, ఒక దిశ అంటే ఒక డైరెక్షన్, కరెక్ట్ వే ఆఫ్ డైరెక్షన్ చూపించడం కానివ్వండి, ఇలాంటి ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి చాలా ఉపయోగపడతాయి. ఈ వయసు పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే పొద్దున మంచిగా ఇదవుతారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరీ చాలా జరగాలి. బీవీ రత్నమ్మ గారి ట్రస్ట్ ఇంకా ముందు ఇలాంటి సేవలు చాలా చేయాలి. దీనికి మా అందరూ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడికి ప్రైజెస్ అంటే దీంట్లో గెలుపొందిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇంకా మంచి సక్సెస్ తెచ్చుకోవాలి. రేపు పొద్దున నేషనల్ వైడ్ కూడా కావాలి, మంచి పేరు తీసుకురావాలి. మీరు అంతా స్కాలర్షిప్ సంపాదించాలి, బాగా చదువుకోవాలి. అందరూ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నాకు ఈ అవకాశం కల్పిస్తుంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.